వెల్కమ్ బ్యాక్. తిరుపతి తిరుచానూరులో మోహన్ బాబు బౌన్సర్లు విద్యార్థి సంఘాల నాయకుల్ని కిడ్నాప్ చేయడంపై సిపిఎం నాయకులు మండిపడ్డారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు దోపిడీలపై ప్రశ్నిస్తే కిడ్నాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి ఆయన యూనివర్సిటీ అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబుకి వ్యతిరేకంగా తిరుపతిలో పలు విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మోహన్ బాబు ఆయన కుమారుడు విష్ణును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో విద్యార్థి సంఘాల నేతల్ని కిడ్నాప్ చేసిన వారిలో 13 మంది నిందితులను అరెస్ట్ చేశామని ఏఎస్పీ రవి మనోహరాచారి అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బౌన్సర్లు, విద్యార్థులతో పాటు విద్యానికేతన్ పీఆర్ఓ సతీష్ ఉన్నట్లు తెలిపారు. మంది ముద్దాయిలను ఈ రోజు వరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పీఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 3 ఇన్నోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా. సో అదేవిధంగా బాధితుడి యొక్క 2 వీలర్ బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు. తదుపరి దర్యాప్తులో ఎవరి ప్రమేయం ఉందని ఎస్టాబ్లిష్ అయినా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.